హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిధరం. ఈరోజు మన రెసిపీ వచ్చేటప్పటికి చూడండి, ఈ వంకాయలు చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఎంత పెద్ద పెద్దగా పొడుగ్గా మనం వంకాయలు చూసామంటే కంపల్సరీగా మనం చేసుకోబోయేది గుత్తి వంకాయ అండి. నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ అనేది ఎలా చేస్తాము అనేది చూసేద్దామండి. ముందుగా మసాలా రెడీ చేసుకుందామండి. ఆ మసాలా రెడీ చేసుకోవడానికి నేను ధనియాలు, జీలకర్ర, బిర్యానీ స్పైసెస్ని కూడా తీసుకున్నానండి. తీసుకొని దాన్ని ఫస్ట్ మిక్సీలో వేసుకొని ఫస్ట్ కచ్చాపిచ్చగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే దాంట్లో వేసుకుని గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఆల్రెడీ నేను రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలని పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని ఆ ఉల్లిపాయలను కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కారం, ఉప్పు కూడా నేను ఇప్పుడే యాడ్ చేసేస్తున్నానండి. 2 స్పూన్స్ కారం, తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి అలా గ్రైండ్ చేస్తే సరిపోతుందండి. మిక్స్ అయిపోతుంది మొత్తం. మనకి మసాలా అనేది రెడీ అయిపోయిందండి. దీంట్లో ధనియాలు, జీలకర్ర, మన గరం మసాలా ఉంది, అన్నీ దీంట్లోనే వేసేసాము. ఇంకా మనం వంకాయలు తీసుకోవడమండి. వంకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత నేను వంకాయకి ఒక ఇలా 4 పీసెస్ వచ్చేటట్టు చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటున్నానండి. మనం ఫుల్గా వంకాయని కింద దాకా కోసేయకూడదండి. కోస్తే కనుక మనకి కర్రీ చేసుకునేటప్పుడు విడిపోతుంది. అలా కాకుండా జస్ట్ చిన్న చిన్న అలా తక్కువగా నాట్లు పెట్టుకుంటే కనుక మనకి కర్రీ చేసినప్పుడు గుత్తి వంకాయ అనేది సేమ్ వంకాయలు అయితే ఉందో అలాగే ఉంటుంది. చివరి దాకా కనుక మనం పెట్టుకున్నట్టయితే మనకి వంకాయ ఉడికినప్పుడు విడిపోతుందండి. సో ఇలా వంకాయ అన్నిటికి మనం అలా 4 పీసెస్ కింద నాట్లు పెట్టేసుకుని ఆల్రెడీ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాని దాంట్లో స్టఫ్ చేసేయాలండి. ఒక్కొక్క వంకాయ తీసుకుని నీట్గా స్టఫ్ చేసేసుకోవడమేనండి లోపల. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కనుక ఒక 1.5-2 ఆనియన్స్ వేసుకోండి. లేదు మనకు గ్రేవీ ఎక్కువ అక్కర్లేదు, ఇలా వంకాయలో స్టఫ్ చేసుకోవడానికి సరిపోతుంది అంటే కనుక ఒక ఆనియన్ అనేది సరిపోతుందండి. సో నేను ఇలా వంకాయలో అన్నిటిలోనూ ఈ స్టఫ్ అనేది పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగానే స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఆ వంకాయల్ని మనం దీంట్లో పెట్టేసుకోవడమే. వేసేసుకొని నీట్గా కుక్ చేసుకోవడమేనండి. కొంతమంది అయితే ఫస్ట్ వంకాయలని డీప్ ఫ్రై చేసేసిన తర్వాత గ్రేవీ అనేది చేసుకుని ఆ గ్రేవీలోకి వంకాయల్ని వేసుకుని కూడా కుక్ చేసుకుంటారండి. నేనైతే ముందు మసాలా అనేది రెడీ చేసేసుకుని మసాలా రెడీ చేసుకున్న తర్వాత ఆ మసాలాని దాంట్లోకి స్టఫ్ చేసేసిన తర్వాత కుక్ చేసుకుంటానండి. నేనైతే ఇలాగే కుక్ చేసుకుంటాను. మనకి గ్రేవీ అనేది కొంచెం మిగిలిపోతుంది కదండి, ఆ గ్రేవీ అనేది మిగిలిపోతే అలా పైన వేసేస్తే మంచిగా కుక్ అయిపోతుందండి. మనం దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలాగే కొంచెం నూనెలో మగ్గిస్తూ ఉంటే నీట్గా కుక్ అయిపోతుంది. దీంట్లో నేను కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేస్తానండి. యాడ్ చేసిన తర్వాత లైట్గా అటు ఇటు కొంచెం ఆల్రెడీ కింద సైడ్ మనకి మగ్గిందండి కొంచెం బ్రింజాల్ అనేది. సో నేను కొంచెం ఫ్లిప్ చేస్తున్నానండి. మనకి వాటర్ కూడా ఏం పట్టదండి, జస్ట్ ఆ నూనెలో మగ్గించుకుంటేనే వంకాయ అనేది మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. మనం ఎక్కువసార్లు ఇలా కలపాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని నీట్గా ఆయిల్లో మగ్గించుకుంటే మనకు సరిపోతుందండి. చూడండి, కలర్ అంతా చేంజ్ అయిపోయి మంచి సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి.
ఎక్కువసార్లు కలపక్కర్లేదు, వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదండి. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మన టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, వంకాయలన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయినాయండి. మన టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సపరేట్గా కుక్ చేసుకునే కన్నా స్టఫ్ ఇలా పెట్టేసుకుని కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.